పక్షులకి మగవాళ్ళంటేనే ఎక్కువ ఇష్టమా, అమ్మాయిలంటే భయపడిపోతున్నాయా? ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. యాక్చువల్లీ సైంటిస్టులు స్టడీ చేశారు. బ్రిటిష్ ఎకలాజికల్ సొసైటీ ఈ స్టడీ చేసింది. 5 యూరోపియన్ కంట్రీస్లో స్పెయిన్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్లో పక్షుల మీద చేశారు. 2700 సార్లు 37 రకాల పక్షుల మీద. తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయిలు పక్షుల దగ్గరికి వచ్చినప్పుడు చాలాసేపు ఉంటున్నాయట, కానీ అమ్మాయిలు రాగానే ఎగిరిపోతున్నాయట. పక్షులు తమ ప్రాణరక్షణ కోసం మనుషుల్ని వాటికి ఎంత దగ్గరగా రావాలో క్యాలిక్యులేట్ చేసుకుంటాయట. ఫ్లైట్ ఇనిషియేషన్ డిస్టెన్స్ అని అంటారని శాస్త్రవేత్తలు చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే సేఫ్టీ జోన్. ఇవేం చేస్తున్నాయో తెలుసా, అబ్బాయిలు వస్తేనేమో వాటికి 3 అడుగుల దూరం వరకు కూడా అలో చేస్తున్నాయి. అమ్మాయిలు చూస్తే మాత్రం థ్రెట్గా భావిస్తున్నాయి. అమ్మాయిలు అడుగు తీసి అడుగు వేసే లోపల ఎగిరిపోతున్నాయి. అసలు ఇవి జెండర్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాయి, అమ్మాయా అబ్బాయా అని ఎలా తెలుస్తోంది అని చెప్పి సైంటిస్టులు ఏం చేశారు తెలుసా, సేమ్ హైట్ సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్ ఉన్న వాళ్ళని పంపించారు. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఎందుకు ఇలా జరుగుతుందో సైంటిస్టులకి అర్థం కావట్లేదు. వాయిస్ ఫ్రీక్వెన్సీనా, బాడీ లాంగ్వేజా అనేది మిస్టరీనే. అంటే మన చుట్టూ ఉన్న పక్షులు, కాకులు, పావురాలు మనల్ని జడ్జ్ చేస్తున్నాయా అనుకుంటున్నారంతా. మీ ఇంట్లో మీ పెట్ బర్డ్ ఎవరికి ఎక్కువ క్లోజ్?